వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గర బోనాలు అనమాట. మేమైతే బోనం అయితే ఏమి ఎత్తట్లేదు, అంటే మాకు లేదు అది. సో నార్మల్గా గుడికి వెళ్ళి కోడిని కట్ చేసుకొని వచ్చి ఇంట్లో తినడమే అనమాట. సో మన శ్రీలక్ష్మి కలెక్షన్స్లో నుంచి నేను ఇప్పుడైతే ఒక శారీ వేర్ చేసుకుంటున్నాను. ఇదే ఆ శారీ. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాం. నాకు శారీ కట్టుకోవడం రాదు, సో తెలిసిన వచ్చి కట్టింది అనమాట. చాలా బాగా కడుతుంది. సో నెక్స్ట్ హెయిర్. సో నాకు హెయిర్ కూడా అక్కే వేసింది. ఇది మెట్ల జడ అంటారు కదా, అది వేసింది అనమాట. స్టైల్ కూడా అయిపోయింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. ఒకవేళ ఇయర్ రింగ్స్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి. అండ్ శారీ డ్రిప్పింగ్ మొత్తం పర్ఫెక్ట్ ఉండే. ఇప్పుడు ఫేస్కి కొంచెం సన్ స్క్రీన్ రాసుకొని టిక్లీ బొట్టు పెట్టేసుకుందాం అనమాట. ఓకే. సో ఇంకా బొట్టు పెట్టుకొని కొంచెం కుంకుమ పెట్టుకొని ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. నా లుక్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మేమైతే గుడికి వెళ్ళి మొక్కుకొని మంచిగా దేవుణ్ణి కోడినైతే కోసుకొని వచ్చినాము. సో ఇప్పుడు వంట చేయాలి కాబట్టి ఈ అవతారం అనేది చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇలా రెడీ అయ్యి వంట అయితే చేయలేము కాబట్టి. సో ఇప్పుడైతే నేను శారీ మార్చుకొని డ్రెస్ వేసుకొని వంట చేసుకుందాం. ఓకే. సో డ్రెస్ చేంజ్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేసాం. చికెన్, ఇంకా కర్రీ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ ఫ్రై, ఇంకా బగారా రైస్ కూడా పెట్టేశాము. ఇంకా బగారా రైస్ కర్రీ అయిపోయిందని నేనైతే వెంటనే తినేస్తాను. నాకైతే ఫుల్ ఆకలి ఇస్తుంది. ఫైనల్గా బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. పూరీలు చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా టైం కుదరలేదు. ఈవినింగ్ కదా, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది. ఇంకా కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకైతే ఫుల్ నచ్చింది. నేనే చేశాను అనమాట, అందుకే నాకు నచ్చింది. ఇంకా తినేసి కొంచెం సేపు అలా కూర్చొని ఇంటి దగ్గర బోనాల దగ్గర మంచి వైబ్ నడుస్తుంది. ఇంకా అది చూద్దామని చెప్పేసి అయితే స్టార్ట్. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పడుకోవడమే. గుడ్ నైట్, బై బై.